హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ పౌర్ణమి. దీనిని మహావైశాఖ బుద్ధ పౌర్ణమి అని కూడా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రోజున ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా, ఏ విధంగా ఏ దేవుణ్ణి కొలిచినా మంచి ఫలితాన్ని అయితే ఆ భగవంతుడు మనకైతే అందిస్తాడు. ఎందుకంటే ఈరోజు సోమవారంతో కూడిన వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి అన్ని శుభదినాలు కలిసి వచ్చిన రోజు కాబట్టి నేనైతే ఇంట్లో ఇలాగా ఈ విధంగా పూజనైతే చేశాను. మరి ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ మహాశివునికి పంచామృతాలతో అభిషేకించుకొని మరి ఆయనకి బిల్వం, పత్రం, పువ్వులు అన్నీ అర్పించుకొని పూజనైతే నేను చేసుకున్నాను. అలాగే మరి లక్ష్మీదేవిని, ఇంట్లో ఉన్న అన్ని దేవుణ్ణి కొలుసుకొని సకల దేవతలకి ధూప దీప నైవేద్యాలని అయితే మేము ఈ రకంగా చేశాము. మరి ఈరోజు శుభ ఫలితం ఏంటంటే, చాలామందికి పెద్దల పేరుతో అనాథలకి, అలాగే ఇంకా మనకి తోచిన విధంగా బ్రాహ్మలకి ఏ రకంగానైనా మనం సహాయాన్ని అందించినట్లయితే అది మంచి ఫలితాన్ని మన కుటుంబానికి అందిస్తారు ఆ భగవంతుడు. మన పెద్దల పూర్వీకుల పేరుతో, అలాగే మనకి తోచిన రకంగా చెప్పులు కానివ్వండి, గొడుగు కానివ్వండి, మంచినీళ్ళు కుండలు కానివ్వండి, ఇలా రకరకాలుగా ఏదో ఒక సహాయాన్ని మనం అందించినట్లయితే దానికి మంచి ప్రతిఫలం అయితే ఈరోజు కంపల్సరీ ఖచ్చితంగా మనకి జరుగుతుంది. మరి అలాగే అభిషేకం చేసేటప్పుడు చాలామంది పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి వాడతాము. మనం పంచదారకి బదులు బెల్లాన్ని తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే పంచదారలో ఎముకల పొడి కలుస్తుంది. అది మనం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మనం పరిశుభ్రంగా చేసుకునే అభిషేకాన్ని భగవంతుడికి చేసే దానిలో మనం కూడా కొంచెం తెలుసుకొని శుద్ధిని పాటించాలని అందరినీ మనవి చేసుకుంటున్నాను. మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ అందరూ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి 10 మందికి పంచండి. దీనివల్ల ఎంతోమందికి మీరు చిన్నారులకు, పెద్దలకు సహాయ సహకారాలను అందించిన వారు అవుతారు. ముఖ్యంగా మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ లింక్ను కూడా నేను పెడతాను. ఫుల్ వీడియో చూడాలనుకున్న వాళ్ళు, ఈ పూజా విధానం నచ్చిన వారు, ఫుల్ వీడియో చూడాలనుకున్న వాళ్ళు లింక్ని క్లిక్ చేసి చూడండి తప్పకుండా. మరి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా వెళ్తామని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని మనసారా కోరుకుంటూ బీకేఆర్ సేవా సంఘం, అమ్మా చిల్డ్రన్స్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణుడు ఇక్కడ పెడతావా రమ్య? కృష్ణుడు ఇప్పట్లాగే పెట్టేసేరాదు.